గుడివాడ ఫ్లైఓవర్ కొడాలి నాని తీసుకొచ్చాడని చెప్తున్న వైసీపీ చోటా నాయకులు ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో కొడాలి నాని 3 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ దగ్గర నుండి ఏ విధంగా వసూలు చేశాడో మర్చిపోయారా అంటూ టీడీపీ పట్టణ అధ్యక్షులు సాంబయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బాలశౌరి ఫ్లైఓవర్ తీసుకొస్తే క్రెడిట్ కాపులకు బాలశౌరికి దక్కుతుందని నాడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొడాలి నాని వైసీపీ నేతలకు ఏపీ ఇచ్చారో మీరు మర్చిపోయారా, మాకు ఇంకా గుర్తుందని మిడిమిడి జ్ఞానంతో అరకొరక సమాచారంతో సవాలు సేకరిస్తున్నామని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే సరిపోదంటూ సాంబయ్య ఘాటుగా విమర్శించారు. ఏంటంటే కొడాలి నాని అన్నవాడు 5 సంవత్సరాలు బట్టి ఏం అభివృద్ధి చేశాడనంటే మీరు అయ్యో చెప్పుకోతున్నారు 10 మంది అన్నీను అవన్నీ కూడా అబద్ధాలు అవాస్తవాలు. ఎందుకంటే గుడివాడ బైపాస్ రోడ్డు ఉంది. గుడివాడ బైపాస్ రోడ్లో స్థలాలు ఆక్రమించుకున్న మాట వాస్తవం. ఆక్రమించుకుని చిన్న చిన్న బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంగళ కమ్యూనిటీ కానీ, నాయ బ్రాహ్మణులు, అలాగే యాదవ్ కమ్యూనిటీ కానీ, అలాగే మన అనేకమైన రజక కమ్యూనిటీ కానీ, అలాగే స్వర్ణకారుల కమ్యూనిటీ నుంచి కానీ చిన్న చిన్న వాళ్ళు పట్టాలు స్థలాలు కొనుక్కుంటే వాటిని ఆక్రమించుకుని దౌర్జన్యం చేసి వాటిని ఆక్రమించుకున్నారు. అదొకటి. గుడివాడ అభివృద్ధి అంటే మీ గత చరిత్రలో బైపాస్ రోడ్డు లారీలు పడిపోయి యాక్సిడెంట్లు అనేక మంది చనిపోయారు. మీ వల్ల కాల మా ఎమ్మెల్యే గారు వచ్చి బైపాస్ రోడ్డుని ఇవాళ సుందరవంతంగా చేశాడు. ఎందుకంటే బైపాస్ రోడ్లో పెట్టుకుందామన్న చర్చకి మేము రెడీ. మీరు ఏర్పాటు చేసుకోండి, మీడియాను పిలవండి, మీ నాయకులను పిలవండి, మీరు వస్తానన్నా మేము రెడీ. లేదు ఇంకోటి చెప్పారు, ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ ఎవడన్నా మొగుడు సొమ్ము కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీ బాలశౌరి గారు కష్టపడి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మార్కు, నారా చంద్రబాబు నాయుడు గారు మార్కుని ఆయన చూపించాలనుకున్నాడు. గత ప్రభుత్వంలో అసలు ఆ ఫ్లైఓవర్ గురించి బేచ వేసింది తెలుగుదేశం గవర్నమెంట్. తెలుగుదేశం గవర్నమెంట్ లో రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ కట్టాలని బేచ వేస్తే దాన్ని బాలశౌరి గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రపోజల్ పెట్టి దానికి సపరేట్ ఫండింగ్ తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ చేశాడు. ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసినప్పుడు బాలశౌరి గారు శంకుస్థాపన కార్యక్రమం పెట్టాడు. గుడివాడ పట్టణంలో ఉన్న కొడాలి నాని కానీ, కొడాలి నాని అనుచరులు కానీ, ఒక కాపోడు ఎంపీ అయ్యాడు. ఒక కాపోడు ఫ్లైఓవర్కి ఫండింగ్ తీసుకొచ్చి గుడివాడలో దానికి శంకుస్థాపన పెడితే మనం దాన్ని సక్సెస్ చేయగలదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ చేయాలని ఆ ఫ్లైఓవర్ శంకుస్థాపనకి పార్టీకి సంబంధించిన ఎవరిని వెళ్ళకుండా ఆపిచ్చి మీరు దాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష సాక్షులుగా మేము అందరం ఉన్నాం ఆ రోజున. ఎందుకంటే అలా చేయటం కారణం, మీరు చెప్పింది కారణం ఏంటంటే ఎంపీ అన్నవాడు కాపోడు, ఒక కాపోడు గుడివాడ పట్టణంలో బలాన్ని పెంచుకుంటున్నాడు ఫ్లైఓవర్ కట్టి. అలాంటి గుడివాడ పట్టణంలో ఉండనివ్వగలదని చెప్పని కొడాలి నాని అన్న అంచనలు ఆడిన డ్రామా అది మాకు తెలుసు. అలాగే ఎంపీ గారు ఆయన ఫండింగ్ తీసుకొచ్చి ఫ్లైఓవర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ ఫ్లైఓవర్కి వచ్చే ప్రతి ఫండింగ్ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కొడాలి నాని ఇద్దరు కూడా దోచేస్తారు. ఎందుకంటే పందుకొక్కులు మేసినట్టు మేసేస్తారు డబ్బు అని చెప్పని డైరెక్ట్ గా సీఎం కానీ ఇక్కడ కొడాలి నానికి కూడా సింగిల్ అయ్యే పైసా వెళ్లకుండా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి, మోడీ గవర్నమెంట్ తో మాట్లాడి డైరెక్ట్ గా కాంట్రాక్టర్ గారు ఎవరున్నారో ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశాడు మహానుభావుడు ఎంపీ బాలశౌరి గారు. అందుకే మీకు ఎవరికి రూపాయి బిళ్ళ ముట్టలేదు. ఇవాళ సీఎం అప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కొడాలి నానికి కానీ దాంట్లో సింగిల్ అయ్యే పైసా ముట్టకపోతే ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ని బెదిరించి భయపెట్టి 3 లక్షల రూపాయలు తప్పాడు కొడాలి నాని. మా దగ్గర 3 కోట్ల రూపాయలు వాళ్ళు భయపెట్టి 3 కోట్ల రూపాయలు వసూలు చేశాడు వాళ్ళ దగ్గర. మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. ఛాలెంజ్ ఇస్తుంటాం. మళ్ళీ మీకు ఎక్కడంటే అక్కడ గుడివాడలో పెట్టుకోండి. ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే ఎక్కడ పెట్టుకుందామంటే అక్కడ మీరు వచ్చిన నాయకులు వచ్చినా మేము ఆధారాలతో సహా వస్తాం.